ఒక ఊరు చివర ఒక పెద్ద అడవి ఒకటి ఉండేది. ఆ అడవిలో ఒక చిన్న సరస్సు ఉంది. ఆ అడవి గుండా వెళ్లే వాళ్ళు ఎవరైనా ఆ సరస్సులోని నీళ్లు తాగితే ఎక్కడికెళ్లాలో ఏం చేయాలో పూర్తిగా మర్చిపోతారని అందరూ చెప్పుకునేవారు. అయితే ఆ బావిలోని నీళ్లు చాలా రుచిగా కూడా ఉంటాయని అందరూ అనుకునేవారు. ఒకరోజు బోస్ డీకే అనే యువకుడు ఆ ఊరు మీదుగా వెళ్తూ బాగా దాహం వేయడంతో ఆ ఊరు చివరన్న అడవిలోకి వెళ్ళాడు. అక్కడ అతనికి ఆ విచిత్రమైన సరస్సు కనిపించింది. అయితే దాని దగ్గరికి వెళ్ళేసరికి అక్కడెవరో ఆల్రెడీ ఆ సరస్సులో ఉన్న నీళ్లు తాగితే ఏం జరుగుతుందో ఒక వార్నింగ్ బోర్డు పెట్టారు. కానీ ఇంకా గొంతు ఎండిపోయి చచ్చిపోతాడేమో అన్నంత దాహం వేస్తుండడం వల్ల ఇవన్నీ ఉత్తి కబుర్లే, నీళ్లు తాగితే ఏమైపోద్ది అని ఆ నీళ్లు కాస్త తాగేశాడు. ఇలా నీళ్లు తాగడలేదు, అంతే. తను అసలు అక్కడ ఎందుకున్నాడో, ఎందుకు వచ్చాడో, ఏం చేస్తున్నాడో మొత్తం మర్చిపోయాడు. చుట్టూ చూస్తే ఎటు వెళ్లాలో అర్థం కావట్లేదు. కానీ తనకి తన అతి తెలివి మీద ఉన్న నమ్మకంతో ఒక దారిలో నడడం స్టార్ట్ చేశాడు. ఒక రోజంతా నడిచాక సడన్ గా ఏంటో బోల్డ్ మంది దేనికోసం ఆతృతగా పరిగెడుతుండడం చూశాడు. ఎక్కడికి వెళ్తున్నారండి అని అడిగితే ఎవరు క్లియర్ గా సమాధానం చెప్పట్లేదు. కానీ వాళ్ళందరూ ఏదో గమ్యాన్ని చేరుకోవాలనే తొందరలో మాత్రం ఉన్నారని అనిపించి వాళ్ళతో పాటే ఈ బోస్ డీకే కూడా పరిగెట్టడం స్టార్ట్ చేశాడు. అలా కొన్ని రోజులు పరిగెట్టాక ఏదో పెద్ద నగరానికి చేరుకున్నాడు. అక్కడ కూడా అందరూ దేనికోసమో ఇటు నుంచి అటు అటు నుంచి అటు హడావిడిగా పరుగులు పెడుతున్నాడో గమనించాడు. ఇక ఇదంతా చూసి ఇక తను కూడా ఆ జనంలో కలిసిపోయి కొన్నాళ్ళకి ఉద్యోగం సంపాదించాడు, డబ్బులు సంపాదించాడు, ఇల్లు కొన్నాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు. కానీ ఎప్పుడు ఏదో వెలితిగా ఏంటి అసలు ఈ జీవితం, ఎందుకు ఇదంతా చేస్తున్నాను, దేనికోసం చేస్తున్నాను అని ఒంటరిగా ఒకరోజు రాత్రి ఒక నదొడ్డును కూర్చుని ఆ పారుతున్న నీటిని అలా చూస్తూ ఆలోచిస్తుండేసరికి సడన్ గా వీడికి ఆ అడవిలో సరస్సులో నీరు, దాన్ని తాగితే ఏమవుద్దో తెలిసి కూడా తనకి మాత్రం ఏం కాదులే అనే నిర్లక్ష్యంతో తాగడం, దాంతో మొత్తం అసలు అతను ఏ గమ్యాన్ని చేరుకోవడం కోసం స్టార్ట్ అయ్యి ఫైనల్ గా అసలు గమ్యమేంటో తెలియని ఇలాంటి స్థితిలో కూరుకుపోయాడని అన్ని గుర్తొచ్చాయి. అసలు ఈ కథ మన జీవితానికి ఎలా కనెక్ట్ అయిందో చూద్దాం. సపోజ్ మీరు రోడ్డు మీదకి వచ్చి నిల్చున్నారు. ఇలా నిల్చున్న వెంటనే అసలు ఆ రోడ్డు మీదకి ఎందుకు వచ్చారో మర్చిపోయారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో క్లారిటీ లేదు. ఒకవేళ గుర్తొచ్చినా మీకు అక్కడికి తీసుకెళ్లే మార్గం ఏంటో క్లారిటీ లేదు, తీసుకెళ్లే వెహికల్ ఏంటో క్లారిటీ లేదు. ఒకవేళ ఆ వెహికల్ ఏంటో తెలిసినా మీకు ఆ వెహికల్ ని డ్రైవ్ చేయడం వచ్చో రాదో క్లారిటీ లేదు. మరి ఎందులో క్లారిటీ ఉందరా అయితే? అంటే కనీసం నీకు క్లారిటీ లేదన్న విషయంలో అయినా క్లారిటీ ఉందా? లైఫ్లో మనం వేసుకుంటున్న క్యాలిక్యులేషన్స్ అన్నీ ఇట్లానే ఉంటాయి. అది కెరీర్ గురించి అవ్వచ్చు, రిలేషన్షిప్స్ గురించి అవ్వచ్చు, అసలు ఓవరాల్గా మన లైఫ్ గురించి అవ్వచ్చు. మన గమ్యం ఏంటో మనకు తెలియదు, కానీ ఆ గమ్యాన్ని రీచ్ అవ్వాలంటే ఏం చేయాలో మాత్రం అందరికీ తెలుసు. అదేం లెక్క? గమ్యం ఏంటో తెలీదా, కానీ రీచ్ అయిపోవడం మాత్రం తెలుసా? అది ఎలా సాధ్యం అసలు? అదే కదా మరి. మీరు ఎవరినైనా చూడండి, చాలా కష్టపడిపోతుంటారు, ఆతృతగా దేనికోసమో పరిగెడుతుంటారు. ఇలా నడవండి, అలా నడవండి, ఇలా వెళ్ళాలి, అలా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, దేని మీద వెళ్ళాలి, వీటిలో దేని గురించి ఎవ్వరికి ఏ క్లారిటీ లేకపోయినా క్యాలిక్యులేషన్స్ వేయడంలో మాత్రం చాలా బిజీగా ఉంటారు. మరి అలాంటి బుర్ర తక్కువ క్యాలిక్యులేషన్స్ ఫాలో అవుతూ ప్రయాణం మొదలెడితే కొంతకాలం అయ్యాక దుఃఖం కాక ఇంకేం మిగులుద్ది? మనందరూ కూడా దేని గురించి అయినా సరే క్రిస్టల్ క్లారిటీ ఉంది అని అనిపించాకే ఒక యాక్షన్ తీసుకుంటామని అనుకుంటాం. కానీ ఒక సిచ్యుయేషన్ని మనం అర్థం చేసుకుంటున్న విధానాన్ని బట్టి, దానిపై మనం ఏర్పరచుకున్న మన సొంత అవగాహన బట్టి అది సరైనదని అనుకుంటున్నామని పట్టించుకోం. ప్రపంచం మొత్తం ఏ దేశం చూసినా, ఏ రాష్ట్రం చూసినా, ఏ కుటుంబంలో చూసినా, ఏ మనిషి బుర్రలో చూసినా ఏవేవో దుఃఖాలతో నిండిపోయి ఉంటాయి. మనందరికీ ఆనందంగా ప్లెజెంట్గా ఉండాలని ఉంటుంది. కానీ మనం వేసుకుంటున్న ఈ తప్పుడు క్యాలిక్యులేషన్స్ మనల్ని అలా ఎప్పటికీ ఉండనివ్వవు. మనకు చిన్నప్పటి నుంచి ఏ నేర్పించారు? అబద్ధం చెప్పడం, నేరం చేయడం తప్పు అని. బట్ ఒక్కసారి మన చుట్టూ ఇప్పుడు చూసుకుంటే బాధ, దుఃఖం, మోసం, హింస, అత్యాచారం, వ్యభిచారం ఇవి కాకుండా ఇంకేమైనా కనబడుతున్నాయా? బట్ చిన్నప్పటి నుండి మన పేరెంట్స్ మనకి ఏం నేర్పిస్తున్నారు? ఒరే బాబు, ఎవరిని బాధ పెట్టొద్దు, ఎవరికి హింస పెట్టొద్దు, అబద్ధం చెప్పొద్దు అని. మరి అవన్నీ నేర్చుకున్న పిల్లలు పెద్దయ్యాక చిన్న చిన్న హింసలు పెడుతున్నారా? ఏకంగా న్యూక్లియర్ బాంబ్స్ వేసేస్తున్నారు. ఈ న్యూక్లియర్ బాంబ్స్ వేస్తున్న వాళ్ళకి కూడా వాళ్ళు పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా మంచి చెడు ఏవో చెప్పి ఉంటారు కదా. మరి అయినా సరే రోజు రోజుకి ప్రపంచంలో ఎంత వినాశనం ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే దేని గురించి క్లారిటీ లేక. ఇది ఎలాంటిదంటే, ఈ పెళ్లిళ్ళు జరుగుతుంటాయి కదా, పంతులు గారు ఏవేవో మంత్రాలు చదువుతుంటారు. అక్కడ కూర్చున్న పెళ్లి కొడుకు గాని కూతురికి గాని వాటి అర్థం ఏంటో తెలియదు, వాటిని ఎలా ఉచ్చరించాలో తెలియదు, అసలు అక్కడ మంత్రాలు చదవటం వల్ల ఏం జరుగుద్దో తెలియదు, చదవకపోతే ఏం జరుగుద్దో కూడా తెలియదు. నిజానికి అసలు ఏమీ తెలియదు. కానీ సిన్సియర్గా పీటల మీద కూర్చొని అక్కడ ఏం జరుగుతుందో మొత్తం వీళ్ళకి అర్థమైపోతున్నట్టు, ఏదో అందులో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోతున్నట్టు బిల్డప్ మాత్రం ఇస్తూ పెళ్లి అయిపోయింది అంటారు. అంతెందుకు, గత కొన్నేళ్లుగా మన లైఫ్ స్టైల్స్ ఎలా మారుతున్నాయో ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా?
ఏదో చదవాలి కాబట్టి ఏ ఇంజనీరింగ్ ఏదో చేస్తాం. అది అయ్యాక ఎలాగోలా పొట్ట నింపుకోవడానికి చదువుకు సంబంధం లేని ఉద్యోగం ఏదో చేస్తుంటాం. మధ్యలో ఒక 2-3 ఇయర్స్ అయ్యాక సడన్ గా ఎందుకో మనకే చిరాకు దొబ్బి కొంచెం క్లారిటీ వచ్చి అసలు నేను ఏం చేస్తానరా అని గుర్తొచ్చి సరే పోనీ ఎప్పటికైనా నచ్చిన ఫీల్డ్ లోకి వెళ్దాం అనుకుంటాం గానీ అది మనం పొట్ట నింపుతుందో లేదో క్లారిటీ లేక ఒకవేళ అందులో క్లిక్ అవ్వకుండా ఎటు కాకుండా పోతానేమో అన్న భయంతో మళ్ళీ అప్పుడు పెళ్లి చేసుకోవడానికి పిల్ల కూడా రాదేమోనన్న భయంతో ఈ ఉన్న దాంట్లోనే ఎలాగోలా గడిపేస్తుంటాం. ఈ మొత్తం ప్రాసెస్ లో మనం నిజంగా మనస్ఫూర్తిగా ఏదో చేద్దాం అనుకున్నామని బట్ ఎప్పటికప్పుడు ఏవేవో కారణాల వల్ల వాటిల్లో బిజీ అయిపోయి అసలు మొత్తానికి వదిలేసామని ముడ్డి కిందకి ఓ 75 ఏళ్ళు వచ్చినప్పుడు గుర్తొచ్చి ఇంకే జీవితానికి ఇంతేలే అని అయినా నేను ఏం చేసినా నా పిల్లల కోసమే కదా చేశాను అని అక్కడికేదో పెద్ద త్యాగం చేసేసి ఉద్ధరించినట్టు ఫీల్ అయిపోతుంటాం. ఇలా 50% కాదు 90% ఇలానే ఉంటారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి ఏదైనా విషయం పూర్తిగా అర్థం కాకపోయినా నేనేసుకున్న దారి కరెక్టు, నాకొచ్చే ఆలోచనలే కరెక్టు అని గుడ్డిగా ఈ గొయ్యిని మనమే తవ్వుకుంటున్నామనే స్పృహ కూడా లేకుండా అందరం కలిసి పూర్తి కాన్ఫిడెన్స్ తో ఆ గోతులో దూకుతున్నాం. మనం వేసుకుంటున్న క్యాలిక్యులేషన్స్, మనం ఏర్పరచుకుంటున్న వ్యక్తిగత ఆలోచనలు, అభిప్రాయాలు, ఒక సిచ్యుయేషన్ అర్థం చేసుకునే విధానాలు, అసలు ఈ సోషల్ మీడియా అనేది వచ్చాక అందులో వచ్చే ఫేక్ ఇన్ఫర్మేషన్ అంతటిని చూస్తూ దేని మీదైనా మనం ఏర్పరచుకుంటున్న అవగాహన, ఇవన్నీ ఎంతటి తప్పుడు క్యాలిక్యులేషన్స్ అని ఎప్పుడు అనిపించలేదా? ఇక్కడ పాయింట్ ఏంటంటే అందరికీ ఒకే ఫార్ములా వర్తిస్తుంది, అందరూ ఒకేలా ఆలోచిస్తారు, అందరూ ఒకేలా ఆలోచించాలి, అందరూ ఒకే కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి, అసలు ఐడియల్ లైఫ్ స్టైల్ అంటే ఇది అని ఎవరికి వారు ఏవేవో ప్రవచనాలు ఇచ్చేస్తుంటారు. బ్రూస్లీ ఏమంటారంటే అందరూ ఒకేలాగా ఉండాలి అనేదే రూల్ అయితే ఈ ప్రకృతి కూడా అందరి ఫేస్లు, అందరి హైట్లు, అందరి కలర్లు ఒకేలా పుట్టించేది కదా. ఇక్కడ ఏంటంటే మనం వెరైటీని ఎంకరేజ్ చేయడానికి ఇష్టపడం. మా తాతయ్య అదే ఫాలో అయ్యాడు, మా నాన్న అదే ఫాలో అయ్యాడు, నేను అదే ఫాలో అయ్యాను, సో నువ్వు కూడా అదే ఫాలో అవ్వాలి. అరే స్వతహాగా యూనిక్ గా ఎవరికి వారు ఆలోచించగలిగే మెదడు అనేది అసలు ఎందుకుంది? నిజంగా దానికి అవకాశం ఇస్తే ఎంత విలక్షణంగా ఆలోచించగలదు. దానివల్ల మనం మనుషులుగా పుట్టి ఇంకెంత చక్కగా ఎవాల్వ్ అవ్వగలమని ఎందుకు ఆలోచించాం అంటాడు బ్రూస్లీ. సో క్లారిటీ అనేది నా లైఫ్ స్టైల్కి, నేను పెరిగిన అట్మాస్ఫియర్ని బట్టి, నాకున్న బలాలు బలహీనతలు బట్టి, నేనున్న సిచ్యుయేషన్ని నాకు నేను అర్థం చేసుకోగలిగి దెన్ ఒక్క అడుగు వేయడం స్టార్ట్ చేస్తే నెక్స్ట్ స్టెప్ ఏంటనే క్లారిటీ దానికి అదే తెరుచుకోవడం స్టార్ట్ అవుద్ది. అది ఎలాంటిదంటే ఇప్పుడు వైజాగ్ టు హైదరాబాద్ వెళ్ళాలంటే ఒక కార్ వేసుకుని బయలుదేరినప్పుడు దాని హెడ్ లైట్స్ నుండి వచ్చే వెలుగు మహా అయితే ఓ 10 feet వరకు మాత్రమే దారి చూపిస్తాయి. అలా వెళ్తున్న కొద్దీ నెక్స్ట్ 10 feet, నెక్స్ట్ 10 feet ఏంటనే క్లారిటీ వస్తుంటది. అలా కాదు, నేను ఇక్కడ లైట్స్ వేస్తే మొత్తం హైదరాబాద్ వరకు క్లారిటీగా దారి కనిపిస్తేనే ఒక్కడుగైనా ముందుకేస్తాను అనుకుంటే మన జీవితం కూడా మన కథలో బోస్ డీకే గాడ్లాగా అయిపోద్ది. అదన్నమాట. నెక్స్ట్ పాడ్కాస్ట్లో ఇంకో ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం.